దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది. వాట్? ఎక్కడ? అవును సార్. హలో. ఏం డాక్టర్ వరప్రసాద్? ఎస్, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏం లేదు, మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికి అనే పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ నేను చేయను. మత్తు మందు మాత్రం మీరేవ్వండి, కిడ్నాప్ మా వాళ్ళు చేస్తారు. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడే వృత్తి నాది. నేను చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. హే డాక్టర్, 10 కోట్లు ఇస్తే నువ్వు అబద్ధం కూడా చేస్తారు, కానీ నువ్వు మాత్రం బతుకుండు. మనీ కావాలా ప్రాణం కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకు చేయను? అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను. నేనే కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు బతక నేర్చినోడు. ఓకే, అడ్వాన్స్ పంపిస్తున్నాను, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు. ఓకే. జస్ట్ అడ్వాన్స్. భూమిక ఒక సెలబ్రిటీ ఐకాన్. కానీ ఆఫర్ చూస్తే చాలా టెంప్టింగ్ ఉంది. 10 CR. కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది? బాలమ్మా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోవు. బ్లడ్ ఫుల్. జై బాలమ్మ. అమ్మ, మీ హాస్పిటల్లో చేరడానికి ఉన్న నా ఆస్తులన్నీ అమ్మానమ్మా. నేను డిశ్చార్జ్ అవ్వడానికి నా 2 కిడ్నీలు అమ్మినా చాలదు బాలమ్మ. పొర బక్క పేషెంటా? బాలమ్మ, డాక్టర్ గారు రమ్మంటున్నా. ఈయనొక్కడు పేషెంట్ మీద కన్నా నా మీద ఫోకస్ ఎక్కువ. సర్లే, మూడొచ్చి చచ్చిందేమో, ఏం చేస్తాం. రమ్మన్నారంట. ముందు డోర్ వేయి. మూడొచ్చిందా? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఏం చేయను సార్. అయితే చెప్పింది చెయ్యి. చెప్పండి. భూమిక కండిషన్ ఎలా ఉంది? బీపీ చెక్ చేశాను, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, సెలైన్ ఎక్కిచ్చాను, ఆక్సిజన్ కూడా పెట్టాను సార్. రాత్రి ఇది ఇవ్వు. సార్, ఇది బొటానికల్ గార్డెన్ సార్. బొటాలియం టాక్సిన్. అదేలేండి సార్. సార్, ఇదేస్తే డేంజర్ సార్. అందుకే ఇస్తున్నా. రాత్రి 11ంటికి భూమికకి దీవు. నేను చేయను సార్, నాకు భయం. నేను ఆ మాటే అన్నాను. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు, నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని. నువ్వైతే ఏం చెప్తావు? నాకైతే డబ్బులు కావాలి సార్, కానీ నేను చేయను సార్. చెయ్యకపోతే జాతకాలు మారుతాయి. భూమికతో పాటు నీది నాది కూడా. అయితే మనమే చేద్దాం సార్. దట్స్ రైట్. ఫుల్ అప్డేట్ లో ఉన్నావే. మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేద్దాం. వెళ్ళు. దీనికేం తక్కువ. ఎవరయ్యా? ఎవరు? ఓపీ పేషెంట్ దగ్గర ఎవరు? సార్, ఏమైంది బాలు? భూమిక కదిలింది సార్. వాట్? నేను ఇంజెక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కోఆపరేట్ చేయట్లేదు సార్. ఒకటేసారి ఉలికి పడింది సార్. అంతలోపు కాంపౌండ్ హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్. నాకు భయమేసి కింద దాక్కున్నాను సార్. వాచ్మెన్ చూశాడా? ఎవరు చూడలేదు సార్. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు అక్కడ ఉండకు, నేను చూసుకుంటా. ఓకే సార్, తొందరగా వచ్చేయండి సార్. ఫోన్ పెట్టే. ఓకే సార్. తినే గింజ మీదే కాదు, చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసి ఉండాలి.
సారీ సార్, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇడియట్. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. డబ్బులు తీసిన పేషెంట్ ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు, కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్? సారీ సార్, ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో. 1 వీక్ దాకా ఎవరికి కనపడద్దు. పెట్టే ఫోన్. ధైర్యంగా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓకే, వస్తారమ్మా. సార్ నమస్తే సార్. నా కూతుర్ని మీరే కాపాడాలి సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. మీరేం వరీ కావద్దు, మేము ఉన్నాం చూసుకోవడానికి. ఓకే, అమ్మాయిని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా? హాయ్ సార్, బాగున్నామండి. ఏ ఊరు మందే? ఆత్రేయపురం అండి. ఆత్రేయపురమా? లోపల భూమికి కండిషన్ ఎలా ఉంది సార్? ఆత్రేయపురంలో నేతి పూతరేకులు చాలా బాగుంటాయంట కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసురా. హాయ్ సార్, అలాగేనండి. హాయ్. మీడియాతో కామెడీ చేస్తున్నారా? ఆ? మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి, తనపై జరిగిన దాడి గురించి. దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళకి శిక్షలు ఎప్పుడు వేస్తున్నారు, అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? మేమంతా అదే పనిలో ఉన్నాం. మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి. మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది, మళ్ళీ అడుగుతారేంటి? ఆ? మీరే మాకు చెప్పండి. హాయ్. బాయ్. హలో హలో మైసమ్మ. సిపి గారు చెప్పండి సార్. హలో మైసమ్మ, నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు. భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది. సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి. ఎందుకంటే భూమిక అతని మీద సస్పీషియస్గా ఉంది. తర్వాత భూమిక ఏ కాలేజెస్కి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ చేయి. డోంట్ స్పేర్ ఎనీబడీ. ఓకే సార్. మళ్ళీ నాకు డ్రెస్ ఇచ్చారు కదా, ఆ క్రిమినల్స్ తాలూకా అడ్రస్ పట్టుకొని మీ ముందు ఉంటాను సార్. నీకు విషయం తెలుసా? నేను కావాలంటే కాయిస్తాను కొనుక్కో. మరి చెమటకంప ఏం చేయమంట? ఇంత కంప్లైంట్ అయ్యా శేషు, కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. అవునా అమ్మా, సంతోషం మాత. మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చావమ్మా, చాలా సంతోషం అమ్మా. ఏంటి మళ్ళీ డ్యూటీ ఎక్కినాక కొంపదీసి నిజాయితీగా ఉంటావా ఏంటి? మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. మా సార్ మౌనవ్రతంలో ఉన్నాడే, పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే. మా సారు కూడా మౌనవ్రతమే. పాపం ఎన్నో తప్పుడు పనులు, వెధవ పనులు, లంగా పనులు, లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదలిచి మళ్ళీ ఈ డ్రెస్సును ప్రసాదిస్తే ఈ డ్రెస్సు వచ్చినందుకు గాను చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు. జై మాత అమ్మ, మాత అమ్మ. అర్థమైంది. అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సార్కు ఓ ఫుల్ బాటిల్, 2 సిగరెట్ ప్యాకెట్లు, ఒకటి మీకు ఒకటి నాకు. ఓహో అర్థమైంది. అలాగే వీలుంటే మంచి అమ్మాయి ఉంటే అర్థమైంది. మీరు మా సార్ లాగా లోపరి లపంగి ఎదవా కాదు, ప్రిన్సిపాల్ అంటారు. మేము వచ్చిన మ్యాటర్ ఏంటంటే భూమికి కేసు గురించి మాట్లాడదామని మా సార్ వచ్చారు. అసలు భూమికి మీద హత్యా ప్రయత్నం జరిగి ఈ వేళకి ఎన్ని రోజులైంది? 5 లక్షలు ఇస్తాడట, కేసు వదిలేయమంటున్నాడు. ఓహో 10 ఇస్తాడట, తప్పుకోమంటున్నాడు. 8 ఇస్తావా?
5 ఇస్తావా? ఇదిగా 8కి 5కి తీసుకుని లఫంగి సన్నాసి యాప్రాసి బ్రోకర్ అనుకున్నావా? మినిమం 20 to 50 lakhs. సార్ మీ మౌనవ్రతం మింగింది. మౌనవ్రతం లేదు, మామిడికాయ లేదు. రేయ్ సార్ నేను మర్డర్ ప్లాన్ చేయలేదు సార్. నా అమ్మాయి నా కూతురు లాంటిది, నేనెందుకు మర్డర్ ప్లాన్ చేస్తాను సార్? అర్థమైంది. మీరిద్దరు మౌనవ్రతం వదిలేసరిగా వేసుకోండి. సార్ ఏదో కోపంలో 4 తిట్టాను సార్. ఆ మాత్రం దానికి మర్డర్ ప్లాన్ చేస్తాను సార్. నేను ఆ మర్డర్ ప్లాన్ చేయలేదు సార్ నేను. ఓకే ఓకే, పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రా. సార్ నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది. సార్ ఈసారైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్ గా చేయండి సార్. లేకపోతే మీరు నాకు చీరగట్టు కొట్టినట్టు సిపి గారు వచ్చి మీకు చీరగట్టు కొడతారేమో. పీకండి సార్. రేయ్ అది నా కోసం రా. ఆడిపోద్దని 2 పఫలు కొట్టాను. వచ్చా సార్, ఆ మైసమ్మ, ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చింది సార్. భూమికపై హత్యా ప్రయత్నం చేసింది అజయ్ సార్. వాట్? అజయ్ ఈజ్ ఏ బ్రిలియంట్ గా అని భూమిక చెప్పిందే. సార్ ఒసామా బిన్ లాడెన్ చాలా బ్రిలియంట్ సార్. పైగా అడ్వకేట్. ట్విన్ టవర్స్ ని బ్లాస్ట్ చేయలే. దానికి దీనికి ఏంటి సంబంధం? సార్ సండే నాడు కాలేజీకి రమ్మని చెప్పింది అజయ్ సార్. అది కాక భూమికకి సంబంధించిన కాల్ డీటెయిల్స్ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ అజయ్ సార్. గుడ్ డెవలప్మెంట్. టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. వాడి వెనక ఎవరున్నారో కూడా నాకు అప్డేట్స్ కావాలి. ఎస్ సార్. 4వ పెగ్గు గుడ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది బతికిపోయింది కదా, అందుకే ఏడుస్తున్నాడు. నటుడు కాదు, సహజ నటుడు. ఆహా. వివేక్ గారు ఇట్లా చేసి నా మీద భూమికకి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. వివేక వాడవడు? చెప్పు చెప్పు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప, హే పాప, హే పాప. అన్నగారి పాట తమ్ముడి స్టైలు. ఏంట్రా ఈడు అమ్మాయి కోసం మరీ ఎంతలా? మరింక మారడా వీడు? హాయ్ భూమిక. హలో భూమిక. హాయ్ అజయ్. వివేక్ నీతో అలా బిహేవ్ చేయడం నాకు చాలా గిల్టీగా అనిపించింది. వాడికి నీ మీద ఉన్నది ప్రేమే, బట్ ఎక్స్ప్రెస్ చేయడం వాడికి తెలీదు. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏంటి? పెద్ద కారు ఇచ్చాడు. పద రైడ్కి వెళ్దాం. కాదు భూమిక, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకోపోతే పర్వర్టెడ్ అయిపోతాడు. అయితే పేపర్లో చూస్తున్నావుగా, రేప్ అటెంప్ట్లు, మర్డర్లు, అలాగే యాసిడ్ అటాక్లు. ఏ ఆగాగు. అలాంటి పరిస్థితే వస్తే నేనే పోస్తా వాడి ప్యాంట్లో యాసిడ్. తూల తీరిపోద్ది. నో 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 నో, నువ్వు చాలా రాంగ్గా థింక్ చేస్తున్నావు. నువ్వు ఇరిటేట్ అయినా నేను జస్ట్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. అయినా నేను వాడికి భయపడే టైప్ కాదు. నేను భూమికకు చాలా సార్లు చెప్పాను సార్, వాడు ఏదో ఒక రోజు పరొట్టడే ఇలాంటి పని చేస్తాడని. సార్ వివేక్ నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నా సార్. అరే నీకు కావాలంటే భూమికతో నేను మాట్లాడి నీ లవ్ నేను సెట్ చేస్తానని చెప్పాను సార్. కానీ వాడు వెళ్ళలేదు సార్. వాడి పరవశనే సార్ ఇంత దారుణానికి దారి తీసింది. ఇది లోడెడ్ గా నువ్వు చచ్చిపోతావు సార్. సార్ వాడికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. 4 పీకితే అన్ని బయట